తమ సంతానోత్పత్తి కోసం ఆలేరుడ్లి తాపేలు చిక్కోలు తీరానికి పసిఫిక్ మహాసముద్రం నుండి అదేవిధంగా హిందూ మహాసముద్రం దాటి బే ఆఫ్ బెంగాల్లోకి ప్రవేశిస్తే వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ అవి ప్రతి ఏటా కూడాను ఈ నెలల్లో రావడం పరిపాటి. అయితే వచ్చే క్రమంలో మాత్రం నిషేధిత వలలు మత్స్యకారులు వాడడంతో సముద్రంలో ఆ వలలు చిక్కి ఇలా తాబేలు మాత్రం ముచ్చివాత పడే ఘటనలు మనం చూస్తున్నాం. చూస్తే కనుక తీరం వెంబడ కుప్పలు తెప్పలుగా ఈ సీజన్ వస్తే మాత్రం ఈ కలేబరాలు ఈ ఆలేరుడ్లి తాబేళ్ళ కలేబరాలు మాత్రం మనకు ప్రత్యక్షం అవుతుంటాయి. చేపలు వేట సంతతిని ఉత్పత్తి చేయడంతో పాటు సముద్ర జలాల్ని శుద్ధి చేసేందుకు తోడ్పడినటువంటి ఈ ఆలివ్-రెడ్లీ తాబేళ్లు ముచ్చువాత పడడానికి మాత్రం ఈరోజు నిషేధిత వలలను వినియోగమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే నిషేధిత వలలు వినియోగించినటువంటి బోట్లు ఉన్నాయో అవి కూడా సుమారు 80 నాటికల్ మైల్స్ లోపల ఎక్కువ చేపలను వేటాడేందుకు వారు చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఆ చేపలతో పాటు ఇవి కూడా ఆ వలలు చిక్కుంటాయి. ఆ వలలకు చిక్కున్న క్రమంలో మాత్రం ఎవరైతే ఆ నిర్వాహకులు ఉంటారో వాటిని చాకచక్యంగా ఆ చనిపోయిన వాటిని వదిలేయడం జరుగుతుంది. ఈ అలల తాకిడికి తీరంకి కొట్టుకొచ్చి ఇలా కలేబరాలన్నీ కూడాను కుళ్ళిపోయి ఈ మత్స్యకారులు చేపల వేటకి తీరానికి వస్తే మాత్రం ఈ దుర్గంధమైన వాసన భరించలేక వారు కూడాను అనారోగ్య పాలవుతారు. ప్రతి ఏడాది కూడాను ఈ ఆలివ్-రిడ్లీ తాబేల వల్ల మత్స్యకారులకు మాత్రం మంచి జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మంచి సంపదను పెంచేందుకు మాత్రం ఈ ఆలివ్-రిడ్లీ తాబేలు ఎంతగానో దోహదపడతాయి. కాకపోతే ఈరోజు మాత్రం సుమారు 100 సంవత్సరాలు బతకాల్సినటువంటి ఈ ఆలివ్-రిడ్లీ తాబేలు ఇలా అకాల మరణం చెందడానికి కేవలం నిషేధిత వలలతో ఈరోజు సముద్రం నడిబొడ్డున వేట సాగించిన ప్రధాన కారణమని మాత్రం చెప్తున్నారు. మరోవైపు సముద్ర జలాలను శుద్ధి చేసేందుకు కూడాను ఈ ఆలివ్-రిడ్లీ తాబేలు దోహదపడతాయి. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి ఏవైతే నాచు ఉంటుందో అదేవిధంగా చేపల్ని హాని కలిగించినటువంటి జీవులు ఉంటే వాటిని కూడా వేటాడి తింటుంటే తప్ప చేపలను తినే పరిస్థితి లేదు. అటువంటి మేలు చేకూర్చే ఈ ఆలివ్-రిడ్లీ తాబేలు ఈరోజు మత్స్యతో పడ్డం మాత్రం మత్స్యకారుల పాలిట శాపంగా మారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద పడవలతో సముద్రం నడిబొడ్డున ఏదైతే ఈ వలలను అంటే నిషేధిత వలలు టేక్ వలలు కావచ్చు లేకపోతే ఇతరత్వ వలలు వినియోగిస్తున్నారు. వీటిని కట్టడి చేసేందుకు మత్స్యకార శాఖ మాత్రం చర్యలు చేపట్టకపోవడమే ఈరోజు ఆలివ్-రిడ్లీ తాబేలు ముచ్చివాత పడ్డానికి మాత్రం ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మనతో మాట్లాడి స్థానిక మత్స్యకారులు కూడా ఉన్నారు. ఆ మత్స్యకారులు కూడాను అసలు ఇవి ఎలా దోహదపడతాయి, ఈ దోహదపడే క్రమంలో ఇవి మృత్యువాత కనపడితే కేవలం ఈ లోకల్ ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్లతో వెళ్ళి వేట సాగించే వీరికి ఎటువంటి నష్టం జరుగుతుందనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ఆలివ్-రిడ్లీ తాబేలు ముచ్చివాత పడడానికి మీ మత్స్యకారులకు ఎటువంటి నష్టం జరుగుతుంది? అనుమతి కేంద్రం అంటే మత్స్యకారులు నష్టం ఏ విధంగా నష్టం? అనుభవాల వల్ల ఏదైనా తయారైతే సముద్రంలో ఉండవలసిన చేపలు చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టే నష్టం కానీ తప్ప మరి చెప్పడానికి ఆలివ్-రిడ్లీ తాబేళ్ళు సముద్ర జలాలను శుద్ధి చేస్తాయి. అదేవిధంగా అక్కడ మత్స్య సంపదను ఏవైతే తింటాయో వాటిని తినే ఇవి బతుకుతాయి. ఎక్కడో సుదీర్ఘమైనటువంటి ఏదైతే పసిఫిక్ మహాసముద్రం నుండి వస్తాయి గుడ్లు పెట్టడానికి. వచ్చే క్రమంలో దేని కారణంగా మృత్యువాత పడతాయి? బోట్ల వల్ల నెక్స్ట్ పండు వల్ల తేగుల వల్ల అన్నగా ఈ అన్ని వల్ల విధంగా అవి చనిపోతుంటాయి. వాటి నివాసం ఉంటే అవ్వదు. అవి ఒడ్లుకు వచ్చేటప్పుడు వల్లడం వల్ల అవి దాన్ని తగిలి చనిపోతుంటాయి. ఆ వలలు వాడకూడదని కూడా నిబంధనలు ఉంది కదా, మరి అది ప్రభుత్వం ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది. నిబంధనలు దానికైతే లేదు, ప్రెజెంట్ అయితే అది కంటిన్యూ అవుతుంది, నిబంధనలు అయితే లేవు. అంటే ఇవి ఇలా మృత్యువాత పడడం వల్ల మత్స్య సంపద కూడాను నష్టపోయే పరిస్థితి ఉంది. అవి లేకపోతే వాటిని తినేటువంటి వాటి జీవులు తిని బతికే వీటి వల్ల కూడా మీకు నష్టం జరుగుతుంది కదా ఈ మెకనైజ్డ్ బోట్? మాకు నష్టం జరుగుతుంది. ఆల్రెడీ సంపద కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు అయితే ఇక్కడే ఉండి చేపలు ఇప్పుడు 20 కిలోమీటర్ దూరం వెళ్ళాలి, చేపలు దొరకట్లేదు ఇప్పుడు కూడా. మాకున్న అప్పటికిప్పుడు తేడా అంటే మా నాన్నల టైంలో ఇక్కడ దొరికి చేపలు ఇక్కడ టన్నులు తెచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు. మళ్ళీ 20 కిలోమీటర్కి వెళ్తే అక్కడ కూడా దొరకట్లేదు చేపలు. ఈ సంపద కారణంగా బోట్లు ఈ వచ్చే దీన్ని బట్టి తాబేలు చనిపోతున్నాయి. చనిపోవడం సంపద కూడా తగ్గిపోయింది మాకు పూర్తిగా. ఇక్కడ సంపద అయితే లేదు. ఇక్కడ ఏదో 100-200 తెచ్చుకోవడం తప్ప ఇంతకుముందు వెళ్తే 500 దొరికింది. ఇప్పుడు 150 దొరుకుతుంది. రోజు కొనట్లేదు. కొన్ని తెప్పలు ఒడ్డు నుండిపోతుంది సార్. కేవలం 5 నుండి 10 నాటికల్ మైల్స్ వెళ్తే వాళ్ళ తాతల తండ్రుల నాడు మాత్రం మత్స్య సంపద దండిగా లభించేది. ఈరోజు 20 నాటికల్ మైల్స్ వెళ్ళినా కూడాను మత్స్య సంపద లభించకపోవడానికి కేవలం ఈ ఆలివ్-రిడ్లీ తాబేళ్లు అంతరించిపోవడం ప్రధాన కారణం చెప్తున్నారు. 100 ఏళ్ల పాటు జీవించాల్సిన ఆలివ్-రిడ్లీ తాబేళ్లు హతమార్చడానికి మాత్రం లోపల మెకనైజ్డ్ అంటే పెద్ద పెద్ద బోట్లతో నిషేధిత వలలు వాడడమే దీనికి ప్రధాన కారణం కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఒడ్డుకి ఇలా చచ్చిపోయి వచ్చిన తర్వాత అవి దుర్గంధమైన వాసన ఉంటుంది. అవి కుక్కలు గట్రా తిరుగుతుంటాయి కదా, వాటి వల్ల కూడా మీకు ఇక్కడ వేటకు వచ్చినప్పుడు ఆ భయాందోళన ఉంటుంది. దుర్గంధమైన వాసన వస్తుంది సార్. వాసన వచ్చిన సరే కొంతమంది ఏం చేస్తామంటే కొద్దిగా లాంగ్ నాగేసి అలా వదిలేస్తాం. మెల్ల మాకు రాగంది
కొంతమంది ఏం చేస్తే పట్టించుకొని వదిలేస్తారు. ఇది మెయిన్ ప్రాబ్లం అంతే. కోనం వల్ల పెద్ద పెద్ద ప్లాస్టిక్ బోట్లు తయారు చేసి ఎక్కడో వేసి వాళ్ళు చంపేసి నీళ్ళు పడేసి ఫిషింగ్ బోట్లు స్పీడ్ బోట్లు తయారైపోయి వాళ్ళ వల్ల స్పీడ్గా నాగేసి అందులో వల్ల పడి చనిపోయి వాళ్ళు పడేసి ఇలాగ చనిపోయి తేలిపోయి ఇలాగ వడ్డీ కూడా వస్తుంది. వారు చేసిన తప్పిదానికి మీకు కూడా వేట దండిగా వేట ఇబ్బందిగా పరిస్థితి ఉంది. చేపలు కూడా ఈ ఏరియాలో దొరకట్లేదు. 20 మైళ్ళు 30 మైళ్ళు లాంగ్ వెళ్ళేసరి 20 కోరకు కూడా చేపలు పడట్లేదు. చూస్తే కనుక ఇలా ఇవి కుక్కలు తింటాయి కదా, వాటి వల్ల ఏమైనా మీకు హానికి జరిగి ఉంటుందో మాట స్థిమితి కోల్పోయే పరిస్థితి ఉంటుంది కదా సార్. కుక్కలు తినే హానికి జరిగింది సార్. ఒకప్పుడు కుక్కలు పక్కన వెళ్ళిపోయినా ఏమనేవి కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం కుక్కలు అంటే తాబెళ్ళి తినేగా అల్లు అక్కడ చూసు మరి జంతువులు తయారయ్యి మేళన పడుతున్నవి. ఈయన గురించి ప్రభుత్వం కూడా పట్టింపు చేసుకోవట్లేదు. మత్స్యకారు సంబంధించి మెరైన్ పోలీస్ ఇవన్నీ కూడా నీకు తీసి ఎక్కడైనా వాటిని ఇచ్చేయాల్సిన పని ఎందుకు? ఇంతవరకు అయితే అలాంటిది జరగదు సార్. ఎక్కడ అక్కడే ఉంటాయి. మాకు అనుకూలంగా మెల్లొస్తే ఏదైతే కొంతమంది తీసి గొయ్యి పాదేస్తాము, లేదంటే కొద్దిగా లాంగ్ లాగేస్తాము. సముద్రం లాగేస్తే కొద్దిగా లాంగ్ వెళ్ళిపోతుంది, కొట్టుకుని వెళ్ళిపోతుంది అంతే సార్. ఇది ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అకాల మరణం మాత్రం స్థానిక మత్స్యకారులకు ఉపాధికి మాత్రం తీవ్ర ఆటంకం కలిగిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తులు. అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా దండిగా వేట లభించిన ఈ రోజుల్లో ఇలా తాబేళ్లు ముచ్చివార్త పడి ఒడ్డు కొట్టుకురావడం, దుర్గంధమైనటువంటి వాసన, అవి తిన్నటువంటి కుక్కలు కూడా మనుషులపై దాడి చేయడం, ఇలా అన్ని విధాలు కూడాను ఆలివ్ రిడ్లీ తాబేళ్లు నిషేధిత టేక్ వలలను చిక్కుకొని ఎవరైతే ఎక్కువ మత్స్య సంపద కోసం నిషేధిత వలలను వినియోగిస్తారో వారు చేసిన తప్పిదానికి మాత్రం తీరం వెంబడి మత్స్యకారులు ఈరోజు తీవ్రంగా నష్టపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఏడాది కూడాను ఈ సీజన్ వచ్చిందంటే దండిగా వేట లభించేది. ప్రస్తుతం మాత్రం వేట కూడా అంతంతే లభిస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వీరందరూ కూడాను వలసలు పోయే పరిస్థితులు మాత్రం ప్రస్తుతం నెలకొన్నాయి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో మత్స్యకార శాఖ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిషేధిత వలలను వినియోగించిన వారిపై చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వాటి సంతానోత్పత్తి కోసం ఇదే తీరానికి వేలాది కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి గుడ్లు పెట్టిన తర్వాత వాటంతలో వాటిగా వెళ్ళిపోయే పరిస్థితి. గతంలో ఆ గుడ్లు కూడాను కుక్కలు అదేవిధంగా వేటగాళ్ళు కూడాను సేకరించి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఏదైతే మెరైన్ పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమై ఆ గుడ్లని సేకరించి హ్యాచరీస్ రూపంలో వాటిని పిల్లల్ని పుట్టించి ఈరోజు పిల్లలు కూడా మళ్ళీ ఆ సముద్రంలో విడిచిపెట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టడంతో ఈ సంతానం మాత్రం ఇంకా పదిలంగా ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు మాత్రం అంతంతగానే ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తీరానికి వస్తున్నాయి. ఈ వస్తున్న క్రమంలోనే మార్గ మధ్యంలో నిషేధిత వలలను వినియోగించి వారిని ఇలా అకాల మరణం చెందడానికి వాళ్ళే ప్రధాన కారణం. వారు చేసిన తప్పిదానికి మాత్రం తీరం వెంబట ఏదైతే 10-15 నాటికల్ మైండ్స్ వెళ్ళి ఈరోజు చేపల వేట చేసుకున్నారో వారికి మాత్రం చేపల వేట లభించే పరిస్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. మరి ఈ విషయంలో వారికి జరుగుతున్నటువంటి ఈ నష్టాన్ని అదేవిధంగా ఏదైతే ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉన్నటువంటి ఆ తాబేళ్లు హతమార్చిన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చట్టం కింద శిక్షించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణకు ఇంతగా దోహదపడినటువంటి ఆ వన్యప్రాణిని రక్షించేందుకు ఎందుకు మత్స్యకార శాఖ ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? నిషేధిత వలలను వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టకపోవడం ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తమ సంతాన ఉత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఖండాలు దాటి వచ్చి ఈ తీరంలో గుడ్లు పెట్టినటువంటి ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ముచ్చువాత పడడానికి మాత్రం నిషేధిత వలలు వినియోగం కారణమని చెప్తున్నారు. ఒడ్డుకు చేరినటువంటి ఆ కలేబరాలను తిని కుక్కలు కూడాను మనుషులపై దాడి చేస్తున్నారు. అంటే తీరం వైపు ఓవైపు మత్స్యకార వేటలు లేక మరోవైపు ఆ కొట్టుకొచ్చినట్టు మృతు అంటే తాబేళ్లు కలేబరాలు తిని కుక్కలు కూడా పిచ్చెక్కి మనుషులపై దాడి చేయడం, ఇటువంటి ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ తాబేళ్లను హతమార్చిన వారిపై కఠినంగా శిక్షించినట్టయితే మాత్రం వాటిని పరిరక్షించవచ్చు. సముద్ర జలాలను శుద్ధి చేయడంతో పాటు మత్స్య సంపద ఉత్పత్తికి ఎంతగానో దోహదపడినటువంటి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు హతమార్చడం మాత్రం ఈరోజు మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బుడగట్టుపాలెం తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.